సార్ 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 పట్టుకోండి సార్ ఒక్కసారి సార్ ఒకసారి సార్ సార్ ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతనితో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీని ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటి తీస్తాను అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు కనిపించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ రాజకీయ పట్టరు దీన్ని హెచ్చకుండా రాజకీయం ఉంటుంది, ఉడుపక్కల రాజకీయం పెట్టి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టింది. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిరి గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు సార్ వాళ్ళని వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ని కలుద్దామని వస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సార్ నాకు ఏమవుతుంది సార్, నేను కాకినాడకి ఎక్కినాడు. నువ్వు అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతావు, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అన్న. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసినా పెట్టావు కడ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వహక్కులు ఉన్నాయి కదా నా మీద. ఏ పాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలే. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేను. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చాను. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వెళ్ళి అలా. సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. కానీ చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ కూర్చున్నా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఇంక వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్లయినా నేను రెడీ. నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకొని కదా. కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి యొక్క దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారి పిల్లలు. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఫ్యూచర్ ఎలక్షన్కి కంటెస్ట్కి ఇది అవసరం కనుక ఏమండి చేసుకుని ఉంచుకోవడం మంచిది. ప్రేమ గట్టి దాచిపెడ ఇదే ఫ్రేమ్ మనం కూర్చున్నది. ఇంకా జూమ్ వెళ్తుంది కదా.
కరెక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.